నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ఒక మంచి పౌరాణిక డ్రామా కళాకారుని పరిచయం చేస్తాను మీకు. నమస్తే నమస్తే అండి. మీ పేరు? నా పేరు తేట్ల బాబురాజు. బాబురాజు గారు, నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాటక రంగంలో ప్రవేశం ఉంది. ఏ నాటకం? నేను సీతారామ కళ్యాణంలో రాముడి పాత్ర చేశాను. పౌరాణిక నాటకం. పౌరాణిక నాటకం. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు ఆచార్య గారని ఉండేవారు. ఏ ఊరు మీది? తెలుగు టీచర్, విజయవాడ. మీ విజయవాడ? మదిరలో నుంచి విజయవాడ మా డాడీ ట్రాన్స్ఫర్ అయితే విజయవాడ చేసి అక్కడ. మీ ఊరేది? మదిర. మదిర, ఖమ్మం. ఖమ్మం. చదివిందంతా విజయవాడ. చదివిందంతా విజయవాడ. ఏం చేస్తారు మీరు? నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. ఓకే. తర్వాత ఈ నాటకాలు అవి. ఓకే. మొదటి నుంచి నాకు హై స్కూల్ నుంచి నాటకాలు అంటే ఇంట్రెస్ట్. మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 59. 59. మీ ఇంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? మీ తాతగారు, మీ నాన్నగారు? తాతగారులు ఉన్నారు, మా తండ్రి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మీ అన్నగారు ఎవరు? రాజుబాబు గారు. రాజుబాబు. ఆయన మా గురువు గారు హై స్కూల్లో నేర్పిన తర్వాత నేర్పిందంతా మా అన్నగారు రాజుబాబు గారు. మీ అన్నగారు. మీ అన్నగారు అంటే మీకు చాలా గౌరవం అనుకుంటాను. అన్నగారు ప్లస్ గురువు గారు. గురువు గారు ఆ గౌరవం నాకు చాలా మంచి ఫ్రెండ్. చాలా సంతోషం సార్. మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? నేను రాముడు, కృష్ణుడు, భవానీ శంకరుడు, హరిశ్చంద్రుడు, బాలవర్తి. మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు? నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 85. అంటే మీ వయసు ఎంత? వనస్థలపురం. అప్పుడు నా వయసు 26, 28 అనుకుంటా. భవానీకి చేశాను. ఓకే. శ్యామ్ సుందర్ గారు. ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? ఇంతవరకు 5-6 వేలు పైన ఇచ్చాను. 5-6 వేలు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇచ్చారు? తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలు ఇచ్చారు. వరంగల్, ఖమ్మం, అటు విజయవాడ, తెనాలి, గుంటూరు, భీమవరం, రాజమండ్రి, విజయనగరం. మీ సంస్థ ఏమైనా ఉందా మీకు? మీకేం సంస్థ ఉంది? నాది టీబీఆర్ ఆర్ట్స్ క్రియేషన్స్. ఎక్కడది? ఇక్కడే మన కూకట్పల్లి. మా అన్నగారిది సర్వేశ్వర. అది వదిలేయండి. మీరు పరిషత్తులలో పాల్గొన్నారా? అవును సార్. నాకు 2 నంది అవార్డులు వచ్చినాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి వచ్చింది? నాకు కృష్ణుడికి, బభ్రు వాహనుడు. ఓకే. మీ సంస్థలోనే? నేను చెప్పండి. నేను బభ్రు వాహన కర్నూలు సంస్థ టీజీవి కళాక్షేత్రంలో దాంట్లో వచ్చింది. ఓకే. ఒకటి మా సంస్థ ద్వారా వచ్చింది. ఎక్కడ? ఏ సంవత్సరం? అది విజయనగరంలో వచ్చేసాము 2012 or 13. ఒకటి. ఒక బిట్ వేయండి చిన్నగా. ఓకే. కృష్ణుడు పద్యం. ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా, యశోభాకులు నీదు అన్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగా నున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగా నిల్చి శాంతుగతి తాను చరించునే తెలుపుము అర్జునా. ఎక్సలెంట్. వన్స్ మోర్. ఎన్నిసార్లు అనిపించుకున్నారు? చాలా సార్లు సార్, చెప్పలేను. చదివింపులు వచ్చాయా? చదివింపులు కూడా వచ్చినాయి. బాగా వచ్చినాయి. ఇప్పుడు కూడా వస్తాయా? వస్తాయి సార్. ఓకే. చాలా శృతిబద్ధంగా, లయబద్ధంగా, మంచి వాయిస్, మంచి ఆహార్యం, ఇది సాహిత్యం, అన్నిటి మీద పట్టుతాం మీకు. అవును సార్. మీ అన్నగారు రాజుబాబు గారి, మీరిద్దరు కూడా మంచి ద్వయం అనుకుంటాను. ఆయన సంగీత పరంగా ఇదయ్యారు, నేను కళాకారుడిగా. ఓకే. మీ హావభావాలు కూడా చాలా బాగున్నాయండి. ధన్యవాదాలు సార్. మీకు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, మంచి అవార్డ్స్ రావాలని మా తెలంగాణ కళారత్నాల తరఫున కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడుండే యూత్కి ఏం చెప్తారు? యూత్కి కళల్ని ఎప్పుడు కళలు బాగుంటేనే మనం బాగుంటాం, కళాకారులు బాగుంటాం. కళలో నేర్చుకోవాలనే వాళ్ళకి నా సూచన, ఏ పాత్ర తీసుకున్నా పరిపక్వంగా మంచి గురువు దగ్గర సాధన చేస్తూ చేయండి. సాధన అన్నిటికన్నా ముఖ్యం. సాధనే మీకు కళాకారుడికి ఆయుధం. సాధన ఉంటే ఆ కళాకారుడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్ళే ఇది ఉంది, సత్తా ఉన్నది కళలకి. దానికి ముందు కళలో మనం నిలబడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే సాధన చాలా ముఖ్యమని
నేను తెలియచేసుకుంటున్నాను. ఓకే, చాలా నాకు మంచి ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేశాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే మీకు ఒక్క పద్యంలోనే నాకు తెలిసిపోయింది. ఇంకా మీ అనర్గళంగా ఎంతసేపు పాడగలరు మీరు? నేను గంట పడతాను సార్. గంట మంచిగా మొత్తం పాడతాను. ఏపీ మా అన్నగారు గంటలైందే అంటాడు. వెరీ గుడ్. అలా చేస్తేనే చాలా టాలెంట్ ఉంటే వచ్చి చూస్తారు కదా, ఎవరైనా చూస్తారు కదా, చాలా చూస్తారు కదా టాలెంట్. గుమ్మడి జీవనోపాధి ఎలా ఉంది? జీవనోపాధి అంటే కంపెనీ తర్వాత కొంచెం కష్టం ఉంది. ప్రజలకు ఏమి అప్పీల్ చేస్తారు? ప్రేక్షకులు మంచి నాటకాలను ఆదరిస్తున్నారు సార్. వాళ్ళు కొత్తదనం కావాలి. ఎంతసేపు మనం మైక ముందు నిలువ కదలకూడదు, అరవడం కాదు, హావభావాలు సైంటిఫిక్ గా ఉండాలి. పక్క ఆర్టిస్ట్ ఏంటి, ఆయన హావభావాలు, ఆయన ఏ ఉద్వేగంతో చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు, సంతోషం గ్రూప్ యాక్టివిటీ అన్నట్టు అది ఉండాలి. యాక్షన్ రియాక్షన్ ఉంటేనే సినిమా లాగా ఉంటుంది నాటకం కూడా. నాటక రంగాన్ని గౌరవిస్తారు. నేను పాటించింది అదే. నేను స్టేజ్ మీద నిలబడితే ఎక్కడ నిలబడి చేయను, కదలికతోనే చేస్తాను. అదే మా అన్నగారు, మా గురువు గారు అందరూ నేర్పిన విద్య. థ్యాంక్ యూ వెరీ. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 8247465484. మళ్ళీ ఒకసారి 8247465484. బాబురాజ్ తిట్ల. సెల్యూట్ అండి. చాలా మీకు అభినందనలు. గుడ్ లక్. మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ జీవనోపాధిని ఇలాగే కొనసాగించి. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఉన్నారు సార్. మా అబ్బాయి ఉంటాడు దీనికి. ఇందులో ఉన్నాడా? సెట్స్ చూస్తుంటాడు, లైటింగ్ అంతా. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మంచి ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మంచి కళాకారుని మనం ఇంటర్వ్యూ చేసుకుందాం. వీరికి కళాకారులు చాలా గరీబు, అంటే బీదరికంలో ఉంటారు. 2 పూట్ల తిండి ఉండదు, బట్ట పొట్ట ఇల్లు గూడు వీరికి కరువుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు, ప్రేక్షకులు, దయాహృదయులు, కంపెనీలు అందరూ కూడా వీరికి ప్రోగ్రామ్స్ ఇచ్చి వీరిని ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.